ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50 సంవత్సరాల నుంచే 4,000 రూపాయలు మీ అందరికీ అకౌంట్లోకి వస్తాయి. అలాగే ఈ నెల అంటే ఏప్రిల్ నెల నుంచే, పోయిన నెల ఏప్రిల్ నెల నుంచే మొదలు పెడతారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీకు జూలై నెలలో ఒకటేసారి మీకు 7,000 అనేది వస్తుంది. అదే మీ ఇంటికే వచ్చేస్తారు, లేకపోతే మీ అకౌంట్లోకైనా డైరెక్ట్గా వస్తుంది. అయితే అలాగే వికలాంగులకి ప్రత్యేకంగా 6,000 పెన్షన్ అనేది పెట్టారు. అలాగే చదువుకునే పిల్లలకి ఎప్పుడైనా చదువు కోసం ప్రాధాన్యత టీడీపీ పార్టీ నుంచి ఇచ్చేవారు. అయితే ఈ చదువు కోసం ప్రత్యేకంగా 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల కోసం 15,000 రూపాయలు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. ఈ విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల కోసం, మీ అందరి కోసం, చదువు కోసం 15,000 రూపాయలు ఇస్తారు. అలాగే అంబేద్కర్ విదేశీ విద్య అనేది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ స్కీమ్ అనేది చదువుకునే పిల్లలకు ఉండేది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది రద్దు చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అంబేద్కర్ విదేశీ విద్య అనేది మళ్ళీ మొదలు పెడదాం. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా వాళ్ళు ఇప్పుడు సరిగ్గా ఇవ్వట్లేదు. అయితే చదువుకునే పిల్లలు పై చదువుల కోసం ఇబ్బందులు పడి చదువు ఆపేస్తున్నారు. అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా మళ్ళీ సమయానికి అందించేలా, పాత సమయానికి అందించేలా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చూస్తారు. అదేవిధంగా కళలకి రెక్కలు అనే ప్రోగ్రాం ఒకటి ఉంది. అయితే ఈ కళలకి రెక్కలు ప్రకారం ఇంటర్ సెకండ్ ఇయర్ దాటిన ఆడపిల్లలకి వాళ్ళు ఏం చదువు కలకన్నారో దాంట్లో ఒక ఫామ్ ఉంటుంది. అది ఫిల్ చేస్తే వాళ్ళకి పూర్తి లోన్ వస్తుంది. అలాగే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు చదువు అయ్యేదాకా భరిస్తారు. అయితే మొట్టమొదటి సంతకం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి సంతకం కూడా మెగా డిఎస్సి మీద చేస్తారు. అలాగే 20 లక్షల ఉద్యోగాల కోసం మనం లోకేష్ గారు ప్రత్యేకంగా ప్రణాళిక వేశారు. ఈ 20 లక్షల ఉద్యోగాల కోసం ప్రణాళికలు వేశారు. ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. అయితే మనం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి పనులు, ఉద్యోగ అవకాశాలు పిల్లల కోసం అని చేశారు. పోయినసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఐటీ హబ్ అని పెట్టారు. అయితే ఈ ఐటీ హబ్ కూడా వైసీపీ వాళ్ళు వచ్చాక ఎన్నో పరిశ్రమలు మూసేసి పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయినాయి. అలాగే అదాని డేటా కేబుల్ సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్రూప్, లులు సెంటర్ ఇవన్నీ మూసేసి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. అలాగే మన ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, అంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అయి ఉంటే ఎన్నో ఉద్యోగ అవకాశాలు మనకు వచ్చాయి. కానీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వారు ఏమాత్రం ముందుకు తీసుకువెళ్ళలేదు. ఈ అవకాశాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి కల్పించారు. For more videos like this, subscribe Big TV channel.